ఆర్కే విశ్లేషణ అట. ట్యాపింగ్ దొంగలు వందల మంది ఫోన్లను ట్యాప్ చేయించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం బావుకున్నారో తెలియదు, సొంత మనుషులను పరాయి వాళ్లలా అనుమానించి దూరం చేసుకున్నారు. ఇప్పుడు ఆయనే ఒంటరయ్యారు. అధికారం అంటే బాధ్యత అనే విషయం విస్మరించి తమకు ప్రత్యర్థులే ఉండకూడదన్న ధోరణితో వ్యవహరించడం వల్లనే కేసీఆర్కు ప్రస్తుత దుస్థితి దాపురించింది. నిన్నటి వరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం కాంగ్రెస్ బీజేపీలు వెతుక్కునేవి. ఇప్పుడు బీఆర్ఎస్ తరపున టికెట్ పొందిన వారు కూడా కాడి పారేసి పారిపోతున్నారు. కేసీఆర్ తరహాలో అధికారంలో విర్రవీగిన వారికి ఈ తరహా పతనమే ఎదురు చూస్తూ ఉంటుంది. కరెక్ట్. ఇది ఎంత అహంకారంతో విర్రవీగితే అంత పతనావస్థకి చేరుకుంటాం మనం. మీరు చూడండి, కాలం గిర్రన తిరిగి మళ్ళీ ఆడికే వచ్చి ఆగిపోయింది ఇప్పుడు. కానీ మనుషులు చేంజ్ అయ్యి ఈక్వేషన్ చేంజ్ అయిపోయింది. ఆనాడు కేసీఆర్ అధికారంలో ఉండే ఈ అరాచకం చేసిండు, కాంగ్రెస్ అపోజిషన్లో ఉండే. ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కేసీఆర్ అపోజిషన్కి వచ్చిండు. కాలం మళ్ళీ వచ్చి టైం వచ్చి ఆడికి ఆగింది. ఇవాళ కేసీఆర్ పరిస్థితి ఏంది? టికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా పారిపోతున్నారు. ఒకనాడు కేసీఆర్ అమ్మో ఏం చేస్తాడో అని భయపడి లాగులు దడిచిపోయిన నేతలంతా కూడా చల్ అని మూతి మీద గుద్ది యువతలకు వస్తున్నారు. అంటే ఒకసారి ఆలోచించండి, ఫోన్ ట్యాపింగ్ బాధ్యతలు చేపట్టిన అధికారులు ఎంత అరాచకంగా వ్యవహరించారో ఇప్పుడు తెలంగాణ పోలీసుల విచారణలో బయటపడుతోంది. కొంతమంది అధికారులు తాము అధికారులం అన్న విషయం విస్మరించి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కంటే అధ్వానంగా వ్యవహరించారు. తెలంగాణ పోలీసులు ఇప్పుడు అదుపులోకి తీసుకున్న పోలీసు అధికారులతో అత్యధికులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన కొందరు పోలీసు అధికారులు విచ్చలవిడితనంతో వ్యవహరిస్తున్నారు. ఈ దిక్కుమాలిన ఫోన్ ట్యాపింగ్ వల్ల తెలుసుకున్న విషయాల ఆధారంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ తనకు ముఖ్యులైన హరీష్ రావును కొంతకాలం పక్కన పెట్టారు. మరో ముఖ్యుడు ఈటెల రాజేందర్ను పార్టీ నుంచి బయటకు పంపించేశారు. ఈ రెండు సంఘటనల వల్ల నికరంగా నష్టపోయింది కేసీఆర్ మాత్రమే. అంటే కేసీఆర్ ప్రెస్ మీట్లకు వచ్చి కాలు మీద కాలేసుకొని నోట్ల లవంగమో యాలక్కాయ వేసుకొని నములుకుంటా ఆయన ప్రదర్శించిన అరాచకం ఏదైతే ఉన్నది చూసిరా, దానికి వెనకాల ఉన్న ఆ భయంకరమైన ధీమా ఏంది అంటే ఇగో ఈ ఫోన్ ట్యాపింగే. అందరి ఫోన్లు నా దగ్గర ఉన్నాయి, నేను ట్యాప్ చేస్తున్నాను, నేను వింటున్నా, ఎవడెవడు ఏం చేస్తున్నాడో నాకు తెలుసు. చలో ఆడతాగా నేను గేమ్, దేశమంతా నేను ఆట ఆడిస్తా. ఆల్రెడీ స్టార్ట్ చేసిండు, తెలంగాణలో స్టార్ట్ చేసిండు, నెమ్మదిగా విస్తరించాలని ప్లాన్ చేసుకున్నాడు. కేంద్ర మంత్రుల ఫోన్లు విన్నాడు, బీజేపీ నాయకుల ఫోన్లు విన్నాడు, కాంగ్రెస్ నాయకుల ఫోన్లు విన్నాడు. ఎంత దుర్మార్గం అంటే ఇది పోలీసులు ధృవీకరించాల. రేవంత్ రెడ్డి ఇంట్లో కూడా ఒక 8 చిప్పులు అమర్చినారట, ఇది రిసీవర్ లాంటి. ఇది పోలీసులు చెప్పాలా, విచారణ చేస్తున్నారు పోలీసులు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసులు ఈ ఉంటాయి కదా, మనం ఇవి తెలుసుకుంటారు కదా, మన ఏమైనా రిసీవర్స్ పెట్టినారా ఏంది అని తెలుసుకోవడానికి. సో అప్పుడు అవి దొరికినాయట. 8 రిసీవర్లు పెట్టినారట, 8 చిప్పులు పెట్టినారట, ఏమేమి మాట్లాడుతున్నాడో కనుక్కోవడానికి. సో అంటే కేసీఆర్కి ఒక బలమైన ఆలోచన ఉన్నది. నేను మొత్తం ఎక్కడెక్కడ సెట్ చేసి పెట్టినా ప్రతి ఒక్కరి ఇన్ఫర్మేషన్ నాకు తెలుస్తున్నది, ఎవరిని ఎట్లాడాలో నాకు తెలుసు అని అనుకున్నాడు. కానీ కాలం అంత కళ్ళు మూసుకొని ఉండదు కదా, సమయం అన్నది, నేచర్ అన్నది ఒకటి ఉంటుంది కదా. సో సినిమా చూపిస్తున్నది ఇప్పుడు అదే ఫోన్ ట్యాపింగ్. ఒకరిద్దరి ఫోన్లు వింటే తప్పేమిటి అన్నట్టుగా మాజీ మంత్రి కేటీఆర్ అనడం ఖచ్చితంగా ఆక్షేపణీయమే. ఇతరుల వ్యక్తిగత సంభాషణలు వినే హక్కు ఎవరికీ ఉండదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత నిక్కచ్చిగా వ్యవహరిస్తుందో తెలియదు. నిజాయితీగా నిక్కచ్చిగా వ్యవహరిస్తే మాత్రం ప్రస్తుతం జైలుకు వెళ్లిన వారితో పాటుగా మరికొంతమంది ఉన్నతాధికారులు కూడా జైలుకు వెళ్లవలసి వస్తుంది. ఈ పాపం కేసీఆర్కు చుట్టుకుంటుందో లేదో చూడాలి. విచారణ హేతుబద్ధంగా జరిగితే దేశవ్యాప్తంగా ఈ కేసు ఒక కేస్ స్టడీ అవుతుంది. రాజకీయ పార్టీలకు నాయకులకు గుణపాఠంగా మిగులుతుంది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన న్యాయస్థానాలు కూడా సీరియస్గా దృష్టి సారించాలి. లేని పక్షంలో ఇప్పటి వలె ఇకపై కూడా న్యాయమూర్తులు కూడా స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థితులు మిగులుతాయి. ఇది దేశవ్యాప్తంగా ఒక కుదిపేస్తున్న ఘటన విషయం, ఇది వ్యవహారం. ఇది తెలంగాణ ఉద్యమంతో మమేకమై పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్లను కాదని, ప్రజాబలం లేని వాళ్లను, తనకు వంతపాడే వాళ్లను కేసీఆర్ తన చుట్టూ నింపుకున్నాడు. ఫలితంగా బలమైన నాయకులు దూరమయ్యారు. ప్రజాబలం లేకపోయినా కేసీఆర్ మనసరిగి వ్యవహరించడం ద్వారా లాభపడుతూ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరుగా ఆయన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. తెలంగాణ బాపుగా పిలిపించుకున్న కేసీఆర్ పట్ల ఇంత జరుగుతున్న తెలంగాణ ప్రజల నుంచి కనీసం సానుభూతి రావట్లే. కేసీఆర్ కుటుంబంపై తెలంగాణ సమాజంలో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అంటే అందుకు ఆ కుటుంబ సభ్యుల వ్యవహార శైలే కారణం.
ఫోన్ ట్యాపింగ్ పుణ్యమాని తెలంగాణ సమాజంలో వెలమ సామాజిక వర్గం ఇవాళ దోషిగా నిలబడాల్సి వచ్చిందంటే అందుకు కేసీఆర్ మాత్రమే కారణం. గుప్పెడు మందిని ప్రోత్సహించి మొత్తం సామాజిక వర్గానికే నష్టం చేశారు. రాజకీయాల్లో ఉత్థాన పతనాలు సహజం. బేసిక్గా మీరు చూడండి, మీరు ఏందే మీ కులం అని మేము వెలమొల్లం అని అన్నారనుకో పొరపాటున ఇట్లా చూస్తున్నారు. అంటే పాపం వాళ్ళది తప్పు కాదు, ఈ దుర్మార్గపు కుటుంబం చేసిన తప్పు మొత్తం జాతికి అంటుకున్నది. చూడండి, అందులో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, దాంట్లో మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఒక్క దుర్మార్గపు కుటుంబం చేయడం వల్ల మొత్తం జాతికే కలంకం తెచ్చిపెట్టిండు. అందుకే వెలేయండి ఈ కుటుంబాన్ని, మీ జాతి నుంచి కుటుంబాన్ని వెలేయండి. బెటర్. మాకు సంబంధం లేదని మీకు వెలమ సంఘం మీటింగ్ పెట్టి చెప్పండి, ఈ దరిద్రునికి మాకు సంబంధం లేదని చెప్పండి. ఫ్యాక్ట్ ఇది. మీరు చూడండి, మీరు వెలమొల్లం అనగానే అతను కేసీఆర్ బొమ్మ కనిపిస్తుంది అందరికీ. అయితే తన తప్పులను తెలుసుకోవడానికి కేసీఆర్ ఇప్పటికీ సిద్ధంగా ఉన్నట్టు అనిపించట్లే. ఎందుకు తెలుసుకుంటాడు ఆయన? అధికారంలో ఉన్నప్పుడు మీడియాను భయపెట్టి లొంగ తీసుకున్నాడు. ఇప్పుడు భయానికి అలవాటు పడిన మీడియా ప్రభుత్వంలో ఉన్న వారిని కాదని కేసీఆర్కు అండగా ఎందుకు నిలుస్తుంది? కర్మ మనల్ని వెంటాడుతున్నది. 80,000 పైచీలకు పుస్తకాలు చదివానని చెప్పుకునే కేసీఆర్కు ఈ విషయం కూడా తెలిసే ఉంటుంది. కాకపోతే కర్మ వెంటాడుతోంది, అనుభవించి తీరాల్సిందే. తప్పదు, అనుభవించి తీరాల్సిందే. ఇంకా అనుభవించాలా? సో ఇది ఆర్కే కొత్త పలుకు. ఇగో, ఒక సందర్భంలో మా కొలీగ్ ఒకరు నాకు ఫోన్ చేసి నిన్న రాత్రి ఫలానా వ్యక్తి మీతో ఫేస్ టైం ద్వారా మాట్లాడారా అని అడిగారు. నేను అవును అని చెప్పగా మీ కదలికలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గమనిస్తోంది, జాగ్రత్త అని హెచ్చరించిందట. అది అక్కడ లొల్లి. చెరువులో నీళ్లు లేకపోతే చేపలు ఎందుకుంటాయి? కేశవరావు విషయమే తీసుకుందాం. రాజ్యసభ సభ్యుడిగా ఆయనకు కేసీఆర్ 2 పర్యాయాల అవకాశం కల్పించారు. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి కూడా గెలవలే. పార్టీ ఏం తక్కువ చేసిందని ఇప్పుడు వెళ్ళిపోతున్నావు అని కేసీఆర్ ఆయన్ని ప్రశ్నించారట. ఈ ప్రశ్నలో న్యాయం ఉన్నది. కేసీఆర్ ఆవేదన కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే రాజకీయాలు క్రూరంగా ఉంటాయని కేసీఆర్కు తెలియదా? అధికారంలో ఉన్నప్పుడు కొందరి విషయంలో క్రూరంగా వ్యవహరించిన కేసీఆర్ ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? పార్టీ నుంచి ఒక్కొక్కరిగా వెళ్లిపోతుంటే బేరగా చూస్తుండిపోవడం కేసీఆర్ వంతైంది. ఇటీవలే కాంగ్రెస్లో చేరిన రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి తనను పిచ్చోన్ని చేశారని కేటీఆర్ శుక్రవారం నాడు వాపోయారు. కేటీఆర్ ఈ మాటలు అన్నప్పుడు వేదికపై ఉన్న కొందరు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్ళిన విషయం ఆయనకు తెలియకపోవడం అసలైన గమ్మత్తు. అంటే వెనకాల కూర్చున్న వాళ్ళే కాంగ్రెస్తో టచ్లోకి వెళ్ళారు. మీరు చూడండి, బీఆర్ఎస్ పార్టీలో ఆ ముగ్గురు తప్ప కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, నలుగురు, ఈ సంతోష్ రావు, ఈ దుర్మార్గులు తప్ప మొత్తం పార్టీనే కాంగ్రెస్తో టచ్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది? మీరు టీడీపీలో కానీ, కాంగ్రెస్లో కానీ, బీఎస్పీలో కానీ, ఇంకే పార్టీనైనా తీసుకోండి, బీజేపీ కానీ, వాళ్ళు ఎమోషనల్గా కొంతమంది కనెక్ట్ అయి ఉంటారు పార్టీకి. వాళ్ళ ఐడియాలజీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆ పార్టీలో ఉన్న ఒక లీడర్ని బేస్ చేసుకుని అయినా. ఇందులో ఏముంది? దరిద్రం. ఒక్కడు కూడా ఆ పార్టీలో ఉండడానికి ఇష్టపడతలేడు. సో ఇట్లా ఆయన ఇది కనబడతా ఇది కొత్త పలుకు కనబడతా ఉన్నది.